హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు అయితే ఏదైతే ఉన్నదో సో అది పరీక్షలను రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 3 సార్లు రద్దు చేయడం జరిగిందండి. సో హానరబుల్ హైకోర్టు మళ్ళీ రీ ఎగ్జామ్ లేదా రీ ఎవాల్యుయేషన్ చేయాలనేసి ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. సో టీజీపీఎస్కి 2 ఆప్షన్లు ఉన్నాయండి. సో మరి ఇప్పుడు అభ్యర్థుల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే మరి జీవో నెంబర్ 29 కూడా జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఆ విద్యార్థులందరూ కూడా నష్టపోయాము. ముందుగా జీవో నెంబర్ 29ను రద్దు చేసి ఈ మల్టిపుల్ రీజన్ సంబంధించినటువంటి కేసెస్ 14 ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి లెక్క తీర్చిన తర్వాతనే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈసారి టీజీపీఎస్సీ కాకుండా యూపీఎస్సీకి ఇచ్చి మళ్ళీ ఆ ఎగ్జామ్ పెట్టాలి, ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టాలనేది ఇప్పుడు నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. సో ఇప్పటికే 3 సార్లు ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించడంలో టీజీపీఎస్సీ విఫలమైందని చెప్పుకోవాలి. సో గౌరవనీయులు హైకోర్టు కూడా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పును బట్టి చూసుకున్నట్లయితే మెయిన్స్లో అక్రమాలు జరిగినాయంటే మెయిన్స్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం అభ్యర్థులకు ఇక్కడ అక్రమాలు జరిగినాయి. ఏదైతే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారో మెయిన్స్ ఎగ్జామ్లో అటు ప్రిలిమినరీకి ఒకటి హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చి మరి రాయిపించడము, ఒకే సెంటర్లో ఎక్కువ మందికి ఇక్కడ జాబ్స్ రావడము. ఇంకో విషయం ఏంటిదంటే తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా తక్కువ మందిలో సెలెక్ట్ అవ్వడము, మరి ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువగా ఉండడము, దాదాపు కూడా కొత్త వారికి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయండి. ఇప్పుడు నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఈసారి మాత్రము ఈ యూపీఎస్సీకి ఇవ్వాలి, యూపీఎస్సీకి ఇచ్చి ఇక ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించాలి, మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి నిర్వహించాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే రావడం జరుగుతుంది అండి. సో గతంలో జీవో నెంబర్ 29 నుంచి సో అభ్యర్థులు చాలా నష్టపోయారు. ఈ జీవో నెంబర్ 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చాలా ఇబ్బంది కూర్చేటట్టుగా ఉన్నది. ఆ జీవోను తీసేసి ఏదైతే పాత జీవో ఏదైతే ఉన్నదో జీవో నెంబర్ 55 గతంలో ఉన్నదో ఆ జీవో నెంబర్ 55తోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ ముందుకు సాగాలనేసి అభ్యర్థుల యొక్క డిమాండ్. ఈ యొక్క హైకోర్టు తీర్పుతో అటు హర్షం ఉన్నది, ఇటు ఆవేదన ఉన్నది. ఇక హర్షం ఏంటిదంటే నిరుద్యోగులు అవకతవకలు జరిగినాయి అనేసి ఏదైతే ఉన్నాయో చెప్పారో అది నిజమైంది. ఇటు ఆవేదన ఏంటిదంటే మరి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇప్పటికీ కూడా మరి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం ఒక్కటే బాకీ ఉన్నది. మిగతాయి అన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాంటిది అన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఉన్నది. ఇప్పుడు ఈ క్షణంలో మరి రద్దు చేస్తే మరి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క పరిస్థితి ఏంటిది, వాళ్ళ ఆవేదన ఏంటిది మరి అనేసి ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా మరి సెకండ్ డివిజనల్ బెంచ్కు ప్రభుత్వము కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఈ తరుణంలో విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండు సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి నిర్వహించాలి, ఈసారి మాత్రము యూపీఎస్సీకి ఇవ్వాలి, యూపీఎస్సీకి ఇచ్చి ఈ యొక్క ఎగ్జామ్ను నిర్వహించాలనేసి ఈ యొక్క అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినపడుతుందండి. సో ఇంతటి అవకతవకలతో ముందుకు సాగుతున్నటువంటి గ్రూప్ 1ని ఇక్కడి నుంచి ఇక్కడే ఆపేసి కొత్తగా మళ్ళీ యూపీఎస్సీకి ఇచ్చేసి యూపీఎస్సీతోనే ఈ యొక్క 563 పోస్టులు గాను ఎగ్జామ్ నిర్వహించాలనేసి అభ్యర్థులకు కనిపిస్తుంది. మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుందా ఉండదా అనేసి అడిగితే ఖచ్చితంగా బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ తీర్పు ఇచ్చింది ఏంటిదంటే జస్ట్ రీ ఎగ్జామ్ ఏదైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రీ ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే రీ ఎవాల్యుయేషన్ చేయాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు తీర్పు. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో అభ్యర్థుల డిమాండ్ ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది, అది యూపీఎస్సీ ఆధ్వర్యంలో. సో ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.